సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం బీసీ యొక్క ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో బీసీలకు చాలా అన్యాయం చేసిందని చెప్పేసి కూడా మా బీసీల అందరికి కూడా మోసం చేసింది ఒక రాష్ట్ర ప్రభుత్వం. ఎందుకంటే మాకు కాంగ్రెస్ ప్రభుత్వం మాకు కామారెడ్డి డిక్లరేషన్లో మాకు 42% రిజర్వేషన్ అని చెప్పేసి కూడా మాకు ఇంకా కూడా అమలు చేయకుండా మోసం చేసిందే కాకుండా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో మాకు చాలా అన్యాయం చేసింది. ఎందుకంటే ఈ యొక్క మాకు 3,24,000 కోట్ల పైగా ఈరోజు బడ్జెట్ అమల్లో మా బీసీల వాటా ఎంత మీకు అర్థం అవ్వట్లేదా? మా బీసీలది సగం పైగా మాకు వాటా ఉంటుంది. కాబట్టి మాకు తక్షణమే ఈ యొక్క మాకు బీసీలకు న్యాయం చేసే విధంగా మేము పోరాడతాం. కావున ఎందుకంటే మాకు తక్షణమే మా బీసీ కమ్యూనిటీకి 20,000 కోట్లు ఖచ్చితంగా ఎంబడే అమలు చేయాలి. మేము ఎంబడే సాధించుకునేదాక మేము ఊరుకోమని చెప్పేసి కూడా ఈ యొక్క సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. జై తెలంగాణ, జై తెలంగాణ, అందరికి నమస్కారం. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో బీసీలకు తీవ్రమైన అన్యాయం జరిగింది. మీరు ముందుగా మాటిచ్చిన ప్రకారం 20,000 కోట్ల రూపాయలు మనకు బీసీలకు కేటాయిస్తామన్నారు, అది ఇవ్వలేదు. ఇదే కాదు, బీసీలకు అన్ని వర్గాల వారికి తీవ్ర అన్యాయం జరుగుతుంది. 800 రోజులైంది మీరు ఇప్పటికీ పాలనకు వచ్చి. ప్రజాపాలన పేరుతో ఏ ఒక్క వర్గానికి కూడా మీరు సంతృప్తి చెందనీయలేడు. బీసీలకు ఏదైతే డిమాండ్గా మీరు చేయాల్సింది ఉందో అవన్నీ ఖచ్చితంగా నెరవేర్చాలి. అది నెరవేర్చే వరకు మేము మా పోరాటం